శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో పెట్రోల్ డీజిల్ ధరలు తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. సిపిఐ కార్యకర్త గుండు చేయించుకుని నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు పెంచడం వల్ల పేదలు, కార్మికులు, రైతులు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి నశించాలని చెప్పి ఈ రోజు కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఈ రోజు నిత్యావసర సరుకులు రోజు రోజుకి లెక్కలు వచ్చి ఉప్పు, పప్పు, నూనె, పెట్రోల్, డీజిల్, గ్యాస్ రోజు రోజుకు రేట్లు పెరిగిపోతున్నాయి. ఈ రోజు సామాన్య ప్రజలు బతకడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే కార్పొరేట్ శక్తులు వాళ్ళు ఎలాగైనా బతుకుతారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్నాయి. ఈ రోజు అంబానీ, ఆదాని వాళ్ళకే కొమ్ము కాస్తున్నాయి. సామాన్య ప్రజలు బతకడానికి కూడా ఈ రోజు చాలా కష్టంగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మళ్ళీ వారం తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయని, 10 రూపాయలు పెరుగుతాయని మళ్ళా పేపర్ స్టేట్మెంట్ వచ్చింది. నిన్న లేక మొన్న ₹3.40 పెట్రోల్ డీజిల్ పైన పెరుగుతున్నాయి. సామాన్యమైన ప్రజలు ఈ రోజు బండిలో తోలి పెట్రోల్ కొనుక్కునే పరిస్థితుల్లో లేరు. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి సూటిగా ఒక్కడే చెప్తున్నాం, పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి, నిత్యావసర సరుకులు తగ్గించాలి, అదేవిధంగా గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఈ రోజు అద్దగుండు నగ్నంతో ప్రభుత్వానికి సిగ్గుండాలని చెప్పి ఈ రోజు గుండు కొట్టించుకొని ప్రభుత్వానికి సమాధానం చెప్తున్నాం.